లోకమంతా నిన్ను విడిచినా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పిన ప్రవచనాలు నెరవేరాయని చరిత్ర చెప్పిందని ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్ తెలిపారు. స్థానిక ఫెబిన్ కన్వెన్షన్లో సోమవారంతో సివైఎఫ్ యోజన మహోత్సవాలు సెల్ టు హెల్ 2వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోయంబత్తూరుకు చెందిన ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్, రెవరెండ్ స్టీవెన్, రెవరెండ్ దీవెన కుమార్, బ్రదర్ అంకిత్ రెడ్డి, పిఎన్ రాజు వాక్య సందేశాన్ని అందించగా ఇచ్చాపురం వెంకటేశ్వరరావు, సివిఎఫ్ నాయకులు వారి అనుబంధాన్ని పంచుకున్నారు. క్వీనీ విక్టోరియా, రాజ్ స్టీఫెన్ శక్తివంతమైన ఆరాధన చేశారు. రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ యూత్ వారు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. In 2021, 22, 23 and even this year also I wrote 21, 22, 23 ఈ సంవత్సరం కూడా నేను వాగ్దానపు పాటలు రాసి ఉన్నాను. So Sam called me one day. ఒక రోజు శామ్ గారు నన్ను పిలిచి he said some people need you in Kakinada. మామూలుగా కాకినాడ మీలో చాలా మందికి తెలుస్తుంటుంది, చూస్తుంటారు. So Pastor Murthy contacted us. పాస్టర్ మూర్తిరాజు గారు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. I said because Sam said without hesitation I'm saying yes to this. శామ్ గారు చెప్పారు కాబట్టి నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. And well, they have not disappointed us and my team because they received us well. They have put us in the best hotel and I'm feeling very good about this meeting. ముఖ్యంగా నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వారి టీం వారు. నన్ను అంతగానో ప్రోత్సహించి చక్కని హోటల్లో పెట్టారు, ఇక్కడికి తీసుకుని వచ్చారు. పాపము పరిపక్వమై మరణం కంటుంది. ఇద్దరు కలుసుకున్నారు, రహస్యంగా మీరు మాట్లాడుకుంటున్నారు. ఆ చాటింగ్ చాలా డేంజర్గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది, ఇద్దరికి అపరిచితులు కలుసుకుంటారు, తర్వాత చాటింగ్ చేసుకుంటారు, తర్వాత ఏముందో తెలుసా, వెరీ ఇంపార్టెంట్, చీటింగ్. అవ్వమ్మని చీట్ చేసి తాతని మెల్లిగా పాపంలో దించేసింది. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం. అయితే దేవుని కృపావరం ప్రభు యేసు క్రీస్తు నందు నిత్య జీవము. స్తోత్రం చెప్పండి. తెలియక తప్పు చేసాం, ప్రభు క్షమిస్తానంటున్నాడు. అందుకనే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నీ తెలియాలంటే ఎక్కడో ఉండే దేవుడు గోడ మీదకి తేకూడదు. గోడ మీద ఉండే దేవుడు గుండెల్లోనికి రావాలి. నీ గోడ మీద పెట్టుకుని పూజిస్తావనా, పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? గుండెల్లోనికి రావాలి. ప్రభు అద్భుతాలు చేస్తాడు. Can you receive Jesus, the wonderful, such a wonderful God, as your God and Savior?